కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలి అన్న ఆశయంతో ప్రారంభమైన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజ పోషకులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి మరియు డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు ప్రజేంద్ర రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ రాజపోషకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ గారికి, మా ఉపాధ్యక్షురాలు అదేవిధంగా రాజపోషకులుగా ఈ కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి రోహిణి మేడం గారి యొక్క సౌజన్యంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా అనే పేరుతో మొట్టమొదటిగా సర్వీస్ కార్యక్రమం చేయాలన్నప్పుడు ముందు రెండో మాట లేకుండా మనం చేద్దామని చెప్పి డాక్టర్ గారి పేరుతో గూడూరు ప్రజానీకానికంతా కూడా గూడూరు నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా ప్రజా డాక్టర్లుగా పేరు పొందినటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు మీద ఆయన ఉన్నప్పుడే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సార్ కానీ అదేవిధంగా మేడం కానీ ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా మనలో కూడా వాళ్ళు చేసేటటువంటి సేవలకి మనం వెలకట్టలేము. ఒక రొటేరియన్స్గా అయితేమి, ప్రజా డాక్టర్లకు అయితేమి, మిగతా సంస్థలకు కూడా రెడ్ సంస్థకు కానీ ప్రగతికి కానీ వాళ్ళు ఏదన్నా వరద బాధితులు వచ్చారనుకో, వరదలు వచ్చాయి ముందుంటారు, భూకంపం వచ్చింది ముందుంటారు. ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాలన్నా అందరికంటే ముందు డొనేట్ చేసేటటువంటి డాక్టర్ గారు వాళ్ళు ఏంటంటే మా సంస్థలో మాకు అసలు వెన్నుదన్నుగా ఉండడం, ఈ సంస్థ యొక్క పిల్లర్స్గా ఉండడం అనేది సంస్థ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళు ఏమాత్రం వీలున్న ప్రతిసారి కార్యక్రమానికి రావడంతో పాటు మనకి ఏదైనా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మనకు చేసేటటువంటి నిజంగా ఏదన్నా బాగలేకుండా ఉండి సీరియస్ పరిస్థితి ఉంటే వాళ్ళు వెంటనే చూడడం అనేది అన్నింటికంటే చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎంతోమందికి సేవ చేస్తున్నటువంటి వాళ్ళు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి రుణపడి ఉంటారని, అదేవిధంగా దీన్ని గ్రహీతలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి నెల మీరు క్రమం తప్పకుండా 3వ ఆదివారం గుర్తుపెట్టుకోండి. ప్రతి లబ్ధిదారులు వచ్చి వాళ్ళు స్వీకరించినట్లయితే మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని సౌజన్యం చేస్తున్నటువంటి మేడం వాళ్ళిద్దరికి కూడా డాక్టర్ గారికి ముందు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలని, కలకాలం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.